ఇది ఒకటి 4, 5, 6 అవాయిడ్ చేసి మిగతా అన్ని మీరు రేసింగ్ నెంబర్లో తీసుకోవచ్చు. 484 కూడా కొంతమంది నన్ను అడుగుతారు సార్ 484 తీసుకోవచ్చు అంటే మాత్రం లేదండి. 484 అన్నది కూడా ఇది నెగటివ్ నెంబర్ అండి. ఇది కూడా ఏంటంటే హెల్త్ ఇష్యూకి సంబంధించిన నెంబర్ వస్తుందని చెప్తారండి. 484 అన్నది కంపల్సరీ ఇది కూడా మీరు అవాయిడ్ చేయాలి. 484 కూడా ఒక మంచి నెంబర్ అయితే కాదండి. దాన్ని మీరు అవాయిడ్ చేయాలి. అది చాలా బాగుంటుందండి. ఇదండి మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు కంపల్సరీ మీరు జాగ్రత్త పడాల్సింది ఈ రకంగా మంచిగా కొద్దిగంతా ఆలోచించి తీసుకోండి. ఎందుకంటే మళ్ళా ఊకే మార్చుకుంటా చూసుకుంటే బెటర్. ఎందుకంటే మొబైల్ నంబర్ నేను ముందే చెప్తాను సింగిల్‌గా ఒక డిజిట్ పనిచేయదండి. ఒక వ్యక్తి పక్కన అంటే ఒక గ్రహం పక్కన ఇంకో గ్రహం ఉంటేనే దాని ఎఫెక్ట్ అనేది తెలుస్తదండి. ఒకటే సింగిల్ నంబర్ ఒకటో నంబర్ నిలబడి ఉన్నదనుకోండి అది వర్క్ చేయదండి. ఇప్పుడు ఎట్లనంటే నెగెటివ్ నంబర్ అన్నది ఇప్పుడు ఒకటో నంబర్ నిలబడి ఉన్నది. మీరు మీ మొబైల్ నంబర్ ఒకటో నంబర్ కావాలంటారు జనాలు. ఒకటుండాలి. కానీ దీని పక్కన 6 ఉన్నదనుకోండి ఇది రాక్షస్. ఇది శుక్రాచారి.